రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. బామ్మ అక్కడ ఉండదు బామ్మ. చూడు అసలే డైమండ్ కప్. చూడు చూడు మధు, ఈ మాత్రానికి నడుగు నొప్పా? ఈ మంచం కింద చూడు. ఉండదమ్మా. ఉండదా నీకెలా తెలిసే? బామ్మ. చూడు చూడవే. బామ్మ అబ్బా ఏమైంది లేదా? లేదు. ఇక్కడెక్కడా లేదా? సరే అయితే పద, ఇంకో గదిలో వెతుకుదాం. వద్దమ్మా. ఏయ్, లేవే. లే, అమ్మమ్మ. పద. అయ్యో, ఇప్పుడు బామ్మ. ఎక్కడదా? పదరా పద. కనిపెట్టడం మీ వల్ల కాదు. దాన్ని సింధు ఎక్కడ దాచిందో మీ ఊహకు కూడా అందదు. సింధు, ఇప్పుడు లొకేషన్ షేర్ చేశాను, నువ్వు ఒంటరిగా రావాలి. నీ భర్తని వదిలేసి ఒంటరిగా రావాలి. నా మాట విను, సింధుని వెళ్ళనివ్వు. వెళ్ళి బంగారం తీసుకొచ్చి సింధుకివ్వు. ఈ కోతిమామ ఏంటి నన్నొక్కదాన్ని రమ్మన్నాడు, పైగా ఫోన్ కూడా తీసుకురావద్దన్నాడు. కోతిమావయ్యని నమ్మలేవు. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి రివాల్వర్ తీసుకెళ్దాం. చాలా తెలివిగా దీన్ని డీల్ చేయాలి. తీసుకొచ్చిన గోల్డ్ ప్లేస్లో డమ్మీ గోల్డ్ తీసుకువెళ్తాను. ఏం ఆలోచిస్తున్నావు సింధు? నువ్వు ఒకసారి ఇలా రా భాగ్యం, రా. ఎవరూ రావట్లేదులే సింధు, నువ్వు సర్దు. సింధు రాగానే మనం వెళ్ళిపోదాంరా. యష్, మనం డిశ్చార్జ్ అవుదాం. పరిస్థితుల్లో చూస్తే అత్తయ్య తట్టుకోగలదా? భగవంతుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? సింధు, నీ ఫోన్ నుంచి రింగ్ వస్తుందేంటి? పొరపాటున చేయి తగిలొచ్చింది అత్తయ్య.